హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఎసెన్స్. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం మోస్ట్లీ ఫెస్టివల్ టైంలో కుక్ చేసుకుంటాం. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో 1/2 కప్పు పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. ఒక బౌల్లో 3/4 కప్పు రైస్కి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకొని కడిగిన రైసు పెసరపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను తీసి ఉడికిన మిశ్రమాన్ని గరిటెతో కలుపుకోవాలి. నేను చక్కెర బదులుగా బెల్లం తీసుకున్నా. ఒక బౌల్లో కప్పు బెల్లం తీసుకొని దీనికి 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఉడికించుకున్న రైసులో బెల్లం సిరప్ను కలుపుకోండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసి ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష బంగారు రంగు వచ్చేంత వరకు వేపండి. ఇవన్నీ చక్కెర పొంగల్లో వేసుకొని కలుపుకోండి. చల్లారగానే ఇది మరింత ముద్దగా మారుతుంది కాబట్టి సాఫ్ట్గా ఉన్నప్పుడు కుకింగ్ని ఆపండి. ఫైనల్గా చక్కెర పొంగలి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.